అబ్బాయిని ఫస్ట్ టైం చూస్తే అమ్మాయి ఏమనుకుంటది మనసులో, ఒక అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైం అబ్బాయి మనసులో ఏమనుకుంటాడు? నా పేరు ఐశ్వర్య. రాయలు రప్పలు రాలేదే, ఐశ్వర్య వచ్చింది. చెప్పినారా? అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. శాంపుల్ యాపిల్ కాదమ్మా, అది సిమ్లా యాపిల్. సింపుల్ యాపిల్, సింపుల్ యాపిల్. అందమైన అబ్బాయి నువ్వు నడుచుకుంటురా, ఇప్పుడు అవి అంటది అబ్బా శాంపుల్ యాపిల్ లాగా ఉన్నాడు, కొరుకు తింటా. అబ్బా అబ్బాయిని చూస్తే శాంపుల్ యాపిల్ లా ఉన్నాడే, కొరుకు తినాలనిపిస్తుంది. నువ్వు సరిగ్గా నడిస్తే సిమ్లా యాపిల్ అంటది. మన శాంపుల్ యాపిల్ కి దిగడం బాగా. అబ్బా అదే శ్రీముఖి నడితే అబ్బా పాడిన పుచ్చపండ్లా ఉన్నావు. నెక్స్ట్, ఒక అమ్మాయిని చూస్తే గట్టిగా విజిలేసి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముందు విజిలై. ఇప్పుడు ముద్దు పెట్టమంటావా ఏంది? చెప్దామని అనుకున్నా కానీ నీకు ఒకసారి గట్టిగా ముద్దు ఇరా. నెక్స్ట్, శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి యాంకర్ పక్కన నేను యాంకరింగ్ చేయాలని ఆశ. వావ్. అడిగిన క్వశ్చన్ చెప్పిన దానికి ఏం సంబంధం ఉందా? ఎట్లా చెప్పురా. అందమైన అమ్మాయి కనబడితే ఏం ఒక అందమైన అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? శ్రీముఖి అయితే యాంకరింగ్ చేయాలనిపిస్తుంది. వేరే అమ్మాయి అయితే ఫోటో తీసి పర్సలో పెట్టుకోవాలనిపిస్తుంది. ఫోటో తీసి పర్సలో పెట్టుకోవాలనిపిస్తుంది. నాకు ఒక అందమైన అమ్మాయిని చూస్తే తనతో డాన్స్ అనిపిస్తుంది. అవునా? అంటే ఇక్కడ అందమైన అమ్మాయి లేరు కాబట్టి నువ్వు డాన్స్ చేయలేవు. శ్రీముఖి ఉంది కదా, శ్రీముఖి అందమైన అమ్మాయా? నా ఫీలింగ్ అయితే అది. దా మరి డాన్స్ చేయాలని ఉంది, దా. హరికృష్ణ గారు నెక్స్ట్, అందమైన అమ్మాయి కనబడగానే ఒక్కటి అనిపిస్తాను. ఏంటది? ఒక్కటి రాఖీ కట్టు చెల్లెమ్మా. చిల్లర ఉందా చెల్లమ్మా? ఒక్క 20 రూపాయల నోటమ్మా. ఒక్కటి అడగాలనిపిస్తుంది అన్న, జస్ట్ 5 నిమిషాలు మాట్లాడమని. 5 నిమిషాలు మాట్లాడమన్నా? పటాయించవచ్చు కదా. 5 నిమిషాలు సరేరా, నీకు 5 minutes ఛాన్స్. ఇంప్రెస్ మీ, నీకు నేను సెల్ఫ్ ఇస్తా. 5 నిమిషాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీముఖి 5 నిమిషాలు. శ్రీముఖి కాఫీకి రా. శ్రీముఖి ప్లీజ్. 5 నిమిషాలు కాఫీకి ఎట్లా రావాలి? తాగేచ్చాను శ్రీముఖి. రెడీ, ఓకే మేడం, ఇగో మీ కాఫీ తాగండి. చెప్పు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తాగు శ్రీముఖి. అది కింద పడితే నువ్వు క్లీన్ చేస్తావా? రా. వేరే ఉన్నాడు కదా శ్రీముఖి ప్లీజ్. వేరే దీంట్లో షుగర్ తక్కువైంది. శ్రీముఖి ప్లీజ్. శ్రీముఖి అర్థం చేసుకో. శ్రీముఖి దీంట్లో డికాషన్ తక్కువైంది. సాసర్ ఎందుకు క్లీన్ గా లేదు? ఐ లవ్ యూ శ్రీముఖి. ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయి మీ దగ్గర? శ్రీముఖి స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ. శ్రీముఖి ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ నెంబర్ ఉందా? మీ ఫోన్ నెంబర్ ఉందా? శ్రీముఖి సూర్యుడు తూర్పున ఉదిరిసినట్టు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రీముఖి. వాడికి ఏంటో వెదర్ రిపోర్ట్ చెప్తాడంట, వాడితో మాట్లాడండి. హాయ్ అన్న, నా పేరు సంధ్య. నీ పేరు సంధ్య? నీ పేరు సంధ్య? నీకేమవుతుంది వింధ్య? ఒక అబ్బాయిని చూస్తే చూడడానికి కరెంట్ పోల్ లో ఉన్నాడు, కానీ వీడి వంటలో కరెంట్ ఉందో లేదో అనిపిస్తుంది. లేదు నాన్న, నువ్వు ఎక్కడన్నా ఎలక్ట్రిసిటీ కంపెనీలో పని చేసినావా? లేకపోతే సాకెట్లు పెట్టుకుని దొరుకుతాయేమో. ఫస్ట్ అబ్బాయి కనబడగానే సంకలేపు, నో కరెంట్, సంకలేపు, నో కరెంట్. మై నేమ్ ఇస్ ఆరిఫ్. డార్లింగ్, నువ్వు నిజంగా పద్ధతిగా అనిపిస్తున్నావు. ఒక అందమైన అమ్మాయిని చూడంగానే మనసులో ఏమనిపిస్తారు? ఈ చెత్త ఆన్సర్లు విని విని చెవులు తుప్పు పడిపోయినాయి. ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు అది ఒప్పుకుంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నెక్స్ట్,
వీడి అమ్మ జీవితం వీడే ఇలా ఉన్నాడు అంటే వీళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడు. ఎందుకమ్మా అనేక పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు. యా కీర్తన, ఒక అందమైన అబ్బాయిని చూస్తే ఏమనిపిస్తుంది మనసులో? నువ్వు రవియా లేకుంటే నిజంగా అబ్బాయివా అని అడగాలనిపిస్తుంది. రవివా నిజంగా అబ్బాయివా అని, అంటే రవిలాగా తేడానా నువ్వు అని. నేను ఒకవేళ నిజంగా రవి లాంటి అబ్బాయిని చూసిన అనుకో, అంత బాగానే ఉన్నారు కానీ ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.